యోబు గ్రంథము 26వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి, బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి, జ్ఞానము లేని వానికి ఎంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతిని ఎంత చక్కగా వివరించితివి. నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి, ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది. జనముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతులు విలవిలలాడుదురు. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కూపము బట్టబయలుగానున్నది. శూన్యమండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైని భూమిని వేలాడ చేసెను. వాటి క్రింద మేఘములను చిరిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించే, దాని మీద మేఘమును వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు సరిహద్దు నియమించే. ఆయన గర్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదురును. తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకము వలన రాహాబును పగలగొట్టును. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అదురువచ్చు. ఆయన హస్తము పారిపోయి మహాసర్పమును పొడిచెను. అవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గదా. గర్జన చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడు ఎవడు? ఆమేన్.